అనగనగా స్నేహపురం అనే గ్రామం. ఆ గ్రామంలో సునందుడు, గోపాలుడు, అరవిందుడు అనే ముగ్గురు మిత్రులుండేవారు. చిన్ననాటి నుండి ప్రతిరోజు వారు కలిసి అనేక ఆటలాడుకుంటూ బడికెళ్లేవారు. ఒరేయ్, ఈరోజు బడైపోగానే మనం దారిలో రామన్న తోటలో మామిడికాయలు కోసుకుందామా? ఏంటి, రామన్న తోటలోనా? అమ్మో, వాడు కానీ చూశాడంటే తరిమి తరిమి కొడతాడ్రా. అమ్మో, నాకు భయం. భయపడితే మామిడికాయలు ఎలా వస్తాయి? ఏదో ఒక సాహసం చెయ్యాలి. కానీ మనమిక్కడ చేయడానికి ఏ పెద్ద సాహసాలు లేవు కదా. మామిడికాయలు తెచ్చుకోవటమే మనకు పెద్ద సాహసం. అవునరా, వాడికి దొరికితే కదా సమస్య. వాడికి దొరకకుండానే దొంగతనం చేద్దాం. కానీ మంది కాంది దొంగతనం చేయడం తప్పు కదరా. అబ్బో, చెప్పొచ్చాడండి పెద్ద. చూడు, నీకిష్టమైతే రా, లేదంటే నువ్వు చూస్తూ ఉండు. నేను గోపాలం ఇద్దరం వెళ్ళి తెచ్చుకునొస్తాం. వద్దులే, నేను వస్తాను. అలా ఆ ముగ్గురు రామన్న తోటలో మామిడికాయలు దొంగతనం చేసి ఒక చెట్టు కింద నక్కి తింటూ ఉండగా ఇంతలో అక్కడికి గోపాలుడి ఇంటి పక్కనే ఉండే నాగయ్య పరిగెత్తుకుంటూ వస్తాడు. యారా గోపాలా, అక్కడ మీ నాయన సావు బతుకుల మధ్య ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? త్వరగా రా, మీ నాయన కలవరుతున్నాడు రా నిన్ను. ఆ మాట వినగానే అక్కడ్నుండి పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు గోపాలుడు. గోపాలుడికి చిన్నప్పుడే తల్లి చనిపోవటంతో అప్పటినుండి గోపాలుడి తండ్రి రంగయ్య మరో పెళ్లి చేసుకోకుండా ఏవో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ గోపాలుణ్ణి పెంచుతూ వచ్చాడు. అయితే ఈ మధ్యనే ప్రమాదవశాత్తు జారిపడి తీవ్ర గాయాలై మంచాన పడతాడు రంగయ్య. నాన్న, ఏమైంది నాన్న? నీకు ఏమైంది? గోపాలా, వచ్చావా? నీకోసమే చూస్తున్నానురా. ఇక నాకెక్కువ సమయం లేదు. మీ అమ్మ పోయినప్పటి నుండి ఏదోలా పెంచుకుంటూ వచ్చాను. ఇప్పుడు నీకివ్వడానికి నా దగ్గర పెద్దగా ఏమీ లేదు. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నందుకు నాకు బాధగా ఉందిరా. అలా అనుకున్నా, నువ్వు లేకపోతే నన్నెవరు చూస్తారు నాన్నా? బాధపడకురా, నీకోసం నేనేమీ చేయలేకపోయాను. కానీ నేను జీవితాంతం కష్టపడి కూడబెట్టిన ఈ కాస్త ధనం నీకివ్వగలను. ఇవి తీసుకుని పట్నం వెళ్ళి ఏదోలా బతుకు. కానీ నువ్వు బాగా బతకాలంటే చాలా డబ్బు అవసరం. డబ్బు లేకపోతే మనకు గుర్తింపు ఉండదు. కాబట్టి నువ్వు ఎలాగైనా మంచి వ్యాపారం చేసి డబ్బు సంపాదించు. జాగ్రత్తగా ఉండు నాయనా అని రంగయ్య తన దగ్గర ఉన్న కొద్దిపాటి ధనాన్ని కొడుకు చేతిలో పెట్టి కన్నుమూస్తాడు. తండ్రి హఠాత్ మరణంతో తీవ్ర విచారంలో ఉన్న గోపాలుణ్ణి అతని మిత్రులు సునందుడు, అరవిందుడు ఓదారుస్తారు. బాధపడకు గోపాల, నీకు మేమంతా ఉన్నాం కదా. సునంద, నేనింతకు ముందులా మీతో ఉండలేను. నాన్న చెప్పినట్టు నేను నగరానికి పోయి ఏదైనా పని చేసి డబ్బులు సంపాదించాలి. ఏంటి గోపాలా, ఏమంటున్నావు నువ్వు? నీ చదువు ఇంకా పూర్తి కాలేదు కదా. మరి అప్పుడే ఏం చేసి డబ్బులు సంపాదిస్తావు? నాకు తెలియదు అరవిందా, కానీ నేను ఇక్కడ ఉంటే నాన్న ఇచ్చిన కొంత ధనం మరికొన్ని రోజుల్లో అయిపోతుంది. తరువాత నాకు తినడానికి కూడా ఏమీ ఉండదు. కాబట్టి ఇక నేను వెళ్ళక తప్పదు. సరే, నీ ఇష్టం. కానీ పట్నం వెళ్ళిన తర్వాత మమ్మల్ని మర్చిపో గోపాల. మళ్ళీ నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాము. నేను ఎక్కడ ఉన్నా డబ్బులు సంపాదించిన తర్వాత మీకోసం తప్పకుండా తిరిగొస్తాను అని మిత్రుల దగ్గర సెలవు తీసుకుని తన తండ్రి ఇచ్చిన కొంత ధనంతో నగరం వైపు పయనమవుతాడు గోపాలుడు. ఒక మంచి మిత్రుణ్ణి పోగొట్టుకున్నాం కదా సునందా. అవును, అన్నట్టు ఈ హడావిడిలో నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. నేను కూడా మా నాన్నగారితో కలిసి పక్క ఊరికి వెళ్ళిపోతున్నా. అక్కడే చదువుకుంటూ మా నాన్నగారి వ్యాపారంలో తోడుగా ఉండాలి. అవునా, మనమందరం ఒకేసారి విడిపోతున్నాం కదా. ఏంట్రా ఈ విధిరాత. సరే, అప్పుడప్పుడు కలుస్తూ ఉండు. అలాగే అరవిందా. ఆ రోజు నుండి గోపాలుడు, సునందుడు, అరవిందుడు ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోతారు. గోపాలుడు తన తండ్రి ఇచ్చిన డబ్బుతో నగరంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసి కొన్ని సంవత్సరాలలోనే కోట్లను సంపాదిస్తాడు. కాలక్రమంలో తన స్నేహితులకిచ్చిన మాట మర్చిపోతాడు గోపాలుడు. కొంతకాలానికి గౌతమి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు గౌతమి, యాండి, రేపు మా చిన్ననాటి స్నేహితురాలి పెళ్లి ఉంది, మీరు కూడా వస్తే వెళ్దామండి. అవునా, మంచిది, అలాగే వెళ్దాం. ఇంతకీ ఎక్కడా? అదేనండి, స్నేహపురం ఉందిగా, అక్కడ ఏదో కళ్యాణ మండపంలో అనుకుంటా. ఏంటేంటి, ఏ ఊరు పేరు చెప్పావు? అదేనండి, స్నేహపురం. స్నేహపురమా? గౌతమి, అది నేను పుట్టిన ఊరు.
అక్కడ నా చిన్ననాటి స్నేహితులు కూడా ఉన్నారు. గోపాలుడికి ఆ ఊరి పేరు వినగానే ఒక్కసారిగా తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి. తన స్నేహితులు సునందుడు, అరవిందుడు కూడా గుర్తుకొస్తారు. తన చిన్ననాటి గత స్మృతులన్నిటినీ గౌతమికి వివరంగా చెప్తాడు గోపాలుడు. అది మా స్నేహం. అయితే వెంటనే వెళ్దామండి, మీరు కూడా మీ చిన్ననాటి స్నేహితుల్ని కలిసినట్టుగా ఉంటుంది. ఆ తప్పకుండా వెళ్దాం. ఇప్పుడే బయలుదేరదాం. ఆ మరుసటి రోజు భార్య గౌతమితో కలిసి స్నేహపురం చేరుకుంటాడు గోపాలుడు. గౌతమిని తన స్నేహితురాలి వద్ద వదిలి తాను తన స్నేహితులను కలిసి వస్తానని చెప్పి ముందుగా ఆ ఊళ్ళోనే అరవిందుడుంటున్న ఇంటి దగ్గరకు వెళతాడు గోపాలుడు. అరవిందుడి ఇల్లు చూడగానే అతను సకల సంపదలతో తులుతొగుతున్నాడు అని అర్థమవుతుంది గోపాలుడికి. ఇక తన ఇంటికి వచ్చింది తన చిన్ననాటి స్నేహితుడు గోపాలుడని తెలుసుకున్న అరవిందుడు, ఏరే గోపాలా, నువ్వా? ఎంత మారిపోయావురా! నిన్ను గుర్తుపట్టలేకపోయానురా. అయినా ఇంతకాలానికి నేను గుర్తుకు వచ్చానా? ఇంతకాలం ఏమైపోయావురా? ఏం చెప్పమంటావురా? ఆ రోజు ఇక్కడి నుండి వెళ్ళినట్లుండి ఏవేవో వ్యాపారాలు చేశాను. నా అదృష్టం కొద్దీ చేసిన ప్రతి దాంట్లో లాభాలొచ్చాయి. ఇక ఆ డబ్బు సంపాదనలో పడి క్షణం తీరిక లేకుండా పోయింది. ఇదిగో ఇంతకాలం పట్టింది ఇక్కడికి రావడానికి. అది సరిగని నువ్వెలా ఉన్నావురా? నాకేంట్రా, మా తాతలు తండ్రులు ఇచ్చిన కోట్ల ఆస్తి ఉందిగా, దానితో సుఖంగా బ్రతికేస్తున్నాను. ఇప్పుడు దేనికి లోట్లేదురా. అవునా, మంచిదిరా. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, ఇంతకీ మన సునందుడెలా ఉన్నాడ్రా? వాడు నువ్వు ఊరు విడిచి వెళ్ళినప్పుడే వాళ్ళ నాన్నగారితో కలిసి వ్యాపార నిమిత్తం పక్క ఊరు వెళ్ళిపోయాడ్రా. అప్పటి నుండి ఎప్పుడూ పెద్దగా కనిపించిందే లేదు. అవునా, సరే సరే, నేను వాణ్ణి కూడా కలిసి మా ఊరు వెళ్తాన్రా. కాని నిన్ను కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇద్దరూ చాలా సంతోషంగా కొంత సమయం గడిపి తమ చిన్ననాటి ముచ్చట్లను నెమరు వేసుకుంటారు. అరవిందుడిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించిన గోపాలుడు అక్కడ్నుండి బయలుదేరుతూ, సరేరా, ఇక నేను వెళ్తాను. మా ఆవిడ్ని తన స్నేహితురాలు ఇంటి దగ్గర వదిలి వచ్చాను. ఇక నేను వెళ్ళాలి, ఆలస్యం అవుతుంది. మార్గమధ్యలో ఒకసారి సునందుణ్ణి కూడా కలిసి వెళ్తాను. అదేంటి మరి, నువ్వు ఒక్కడివే వచ్చావు? చెల్లెమ్మను కూడా తీసుకురాకపోయావా? లేదరా, తన స్నేహితురాలు పెళ్లి ఉంది, అందుకనే తాను రాలేదు. కాని నువ్వు తప్పకుండా పట్నం వచ్చినప్పుడు మా ఇంటికి రావాలి. నీకోసం ఎదురు చూస్తుంటాను. ఓ, తప్పకుండా వస్తాను గోపాలా. అన్నట్టు ఆ సునందుణ్ణి కలిస్తే నేను అడిగానని చెప్పు. గోపాలుడికి తనకు ఉన్న సిరి సంపదలన్నింటినీ చూపించి సకల మర్యాదలు చేసి సాగనంపుతాడు అరవిందుడు. అక్కడ్నుండి బయలుదేరిన గోపాలుడు మధ్యలో సునందుడి ఇంటికి వెళతాడు. సునందుడి ఇల్లు చూడగానే అతడు చాలా దారిద్ర్యంలో ఉన్నాడని తెలుసుకుంటాడు గోపాలుడు. ఇక గోపాలుణ్ణి చూసిన సునందుడు, ఎవరు? గోపాలుడా? ఎంతకాలమైందిరా చూసి? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాన్రా. నువ్వేంటి ఇలా అయిపోయావు? మన చిన్నప్పుడు మీ దగ్గర బోలెడని ఆస్తిపాస్తులుండేవి కదా. ఏం చెప్పమంటావురా, మా నాన్నగారు ఉన్నంత వరకు అంతా బాగానే ఉంది. ఆయన పోయిన తర్వాత నేను చేసిన వ్యాపారాలేవి కలిసి రాలేదు. దాంతో నెమ్మదిగా మా ఆస్తులన్నీ కరిగిపోయి ఇదిగో చివరికిలా అయిపోయింది. అయ్యో, చాలా నష్టం వచ్చినట్టుంది కదా మీకు. ఎలా తట్టుకున్నావురా? పోన్లే, ఒకసారి మా ఊర్రా, నేను చేసే వ్యాపారం గురించి నీకు వివరిస్తాను. కొంచెం లాభసాటిగా కూడా ఉంటుంది. కొంతమేర నష్టాల నుండి బయటపడొచ్చు. తప్పకుండా వస్తానురా, నాకు చాలా అవసరం ఉంది కూడా. అయినా నా కష్టాల గురించి ఇప్పుడు ఎందుకులే గాని చెప్పు, ఎలా ఉన్నావు అని ఇద్దరూ కాసేపు చిన్ననాటి ముచ్చట్లు మాట్లాడుకుంటారు. తరువాత గోపాలుడు సునందుని వద్ద సెలవు తీసుకుని గౌతమి వద్దకు వస్తాడు. గౌతమి, వచ్చేసారా? మీ చిన్ననాటి మిత్రుల్ని కూడా కలిసారా? ఇప్పుడే వస్తానని వెళ్లి అలా ఉండిపోయారు. ఇక్కడ పెళ్లిలో నా స్నేహితులందరూ మిమ్మల్ని అడిగారు తెలుసా? ఓ అలాగా, నన్ను క్షమించు గౌతమి. నా మిత్రులను చాలా కాలం తర్వాత కలిశాను కదా, వాళ్లతో ముచ్చట్లలో పడి నీ సంగతే మర్చిపోయాను. అయ్యో, పర్వాలేదులేండి, నేను అర్థం చేసుకోగలను. సరే, ఇంకా ఇంటికి బయలుదేరదామా? పద వెళ్దాం. గోపాలుడు గౌతమి అక్కడ్నుండి బయలుదేరి నగరంలో ఉన్న తమ ఇంటికి చేరుకుంటారు. ఆ తర్వాత కొంతకాలానికి సునందుడు ముందుగా గోపాలుడింటికి వస్తాడు. సునందా, వచ్చావా? రారా, నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా ధన్యవాదాలురా. ఇదిగో, ఈమె మీ చెల్లెలు గౌతమి. ఏమా, బావున్నావా? బావున్నానన్నయ్యా, మీరెలా ఉన్నారు? పాపం బాగా ఎండన పడొచ్చారు. మజ్జిగ తీసుకురమ్మంటారా? తీసుకురామ్మా. అలా గౌతమి మజ్జిగ తీసుకుని రావడానికి అక్కడ్నుండి వెళుతుంది. తర్వాత సునందుడు గోపాలుడి ఇంటిని చూసి, ఏంటి గోపాలం, నువ్వు బాగా సంపాదించినట్టున్నావు. మీ ఇల్లు సిరి సంపదలతో కళకళ్ళాడిపోతుంది. ఏముందిలేరా,
ఇవన్నీ పై మెరుపులు. ప్రస్తుతం వ్యాపారం ఏమీ అంత బాగాలేదు. ఏదో పైకి తెలియకుండా గుట్టుగా నడిపేస్తున్నానంతే. అదేంట్రా, నువ్వు ఆస్తులు బాగానే సంపాదించావన్నారు? ఏం సంపాదించడమో ఏంటో. నా ఆస్తులకి తగ్గట్టుగా అప్పులు కూడా ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ అమ్మేసి అప్పులు తీరిస్తే ఇక నాకు మిగిలేదేం ఉండదురా. అయ్యో అవునా, నేనే కష్టాల్లో ఉన్నాననుకుంటే నువ్వు కూడా అదే కష్టాల్లో ఉన్నావు కదా. ఈ కష్టాలు ఇప్పుడు ఉండేవేలే కాని అసలు నిన్ను ఇక్కడికి పిలవడానికి ముఖ్యమైన కారణం చెప్తాను విను. నీ పరిస్థితిని కళ్ళారా చూశానురా. నా చిన్నప్పుడు నువ్వు ఎలా ఉండేవాడవో నాకు తెలుసు. మీది మంచి వ్యాపారస్తుల కుటుంబం. ఇక ఏ వ్యాపారంలోనైనా నష్టాలు రావడం సహజమేనుకో. అందుకే నాకున్న దాంట్లో ఎంతో కొంత నీకు సహాయం చేసి మళ్లీ నీ చేత వ్యాపారం మొదలుపెట్టిద్దాం అనుకుంటున్నాను. నువ్వే అప్పుల్లో ఉన్నానంటున్నావు కదా, మరి నాకేం సహాయం చేస్తావురా గోపాల? దాందే ఉందిలే, అప్పులో అప్పు. అయినా నీకేం ఊరికివ్వటం లేదురా. ఇవిగో ఈ 10,000 తీసుకుని లాభదాయకమైన వ్యాపారం చేసి నా అప్పు తీర్చేయి. నిజంగా నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టంరా. గోపాల, నీకు చాలా రుణపడి ఉంటాను. ఇక ఈసారి మంచి వ్యాపారం చేసి నీ అప్పు త్వరలోనే తీర్చేస్తాను. ఇంతలో మజ్జిగ తీసుకుని వస్తుంది గౌతమి. మజ్జిగ తీసుకోరా. అన్నయ్య, ఇదిగో మజ్జిగ తీసుకోండి. అన్నట్టు వంట చేసేస్తాను, మీరు తప్పకుండా భోంచెయ్యాలి. అదేం వద్దమ్మా, నేను ఈరోజే వెళ్ళిపోతాను. అదేం కుదరదన్నయ్య. మరో 2 రోజులు మీ చిన్ననాటి స్నేహితునితో మీరుండాల్సిందే. ఆ తర్వాత వెళ్తురుగాని. అవునరా గోపాల, 2 రోజులు ఉండి వెళ్ళాలి. అప్పుడే ఏం తొందర? వాళ్లంతగా అడగడంతో సునందుడు కాదనలేక మరో 2 రోజులు అక్కడే సంతోషంగా గడిపి గోపాలుడిచ్చిన 10,000 తీసుకుని అక్కడ్నుండి తిరిగి వెళ్ళిపోతాడు సునందుడు. ఆ తర్వాత, ఏంటి గౌతమి, ఏంటో ఆలోచిస్తున్నావు? మీరెందుకండి మనం అప్పుల్లో ఉన్నామని మీ స్నేహితునికి అబద్ధం చెప్పారు? ఓ అదా, కొంతకాలం ఆగు. నేను అలా ఎందుకు చెప్పానో నీకే తెలుస్తుంది. ఏమిటో మీ మాటలన్నీ విచిత్రంగా ఉంటాయి. నీకు ముందు ముందు తెలుస్తుందని చెప్పానుగా. ఆ తర్వాత మరికొన్ని రోజులకు అరవిందుడు కూడా గోపాలుడింటికి వస్తాడు. అరవిందుడు గోపాలుడి కంటే ఉన్నత స్థితిలో ఉండటం వల్ల గోపాలుని ఇల్లు చూసి ఇలా అంటాడు. ఏంట్రా గోపాల, నువ్వు బాగా సంపాదించాను, కోట్లకు పడగలెత్తాను అన్నావు. మరేంటి ఇలాంటి ఇంట్లో ఉంటున్నావు? ఇవన్నీ చూస్తుంటే అలా అనిపించటం లేదే. ఓ అదా, నేను కోట్లు సంపాదించిన మాట వాస్తవేరా. ఇక ఈ ఇల్లంటావా, నేను ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు చాలా బాగా కలిసొచ్చింది. వ్యాపారంలో కోట్లకు లాభాలొచ్చాయి. అందుకే ఈ ఇంట్లో నుండి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నాను. ఓ, నువ్వు వాస్తుని బాగా నమ్ముతావన్నమాట. కాని ఈ ఇల్లు నీ సిరి సంపదలకు సరితూగటం లేదురా. అదేం లేదురా, అందుకనే ఈ దగ్గర్లోనే ఒక 1000 ఎకరాల మామిడి తోటలు, అన్ని విలాసాలు వసతులతో ఒక పెద్ద ఇంద్రభవనాన్ని కూడా నిర్మించాను. కుటుంబంతో అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళొస్తుంటానులే. అంతేకాకుండా ప్రస్తుతం కొత్తగా వజ్రాల వ్యాపారం కూడా మొదలుపెట్టాను. ఓ అలాగా, అయితే సరే. కానీ నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. చిన్నప్పుడు ఎలా ఉండేవాడివి? నేను మా తాతలు సంపాదించింది మాత్రమే అనుభవిస్తున్నాను. కాని నువ్వు మీ నాన్న ఇచ్చిన కొంత ధనంతో ఇంత ఆస్తిని సంపాదించావు. నిజంగా నువ్వు గొప్పరా. నేను నాకున్న ఆస్తి చాలనుకుని ఏమాత్రం కష్టపడకుండా జీవితం గడిపేశాను. కాని ఇక నుండి నేను కూడా నీలాగే ఏదో ఒక వ్యాపారం చేసి మా తాతలు ఇచ్చిన ఆస్తిని మరింత రెట్టింపు చేస్తాను. మంచి నిర్ణయం రా. ఇంతలో గౌతమి అక్కడికి పాయసం తీసుకుని వస్తుంది. అరవిందా, ఇదిగో మీ చెల్లెలు గౌతమి. నమస్తే అన్నయ్య. నమస్తే మా, బావున్నావా? ఇదిగో పాయసం తీసుకోండి, మీకిష్టమని ఆయన చెబితే చేశాను. అబ్బో, వీడికింకా ఆ విషయం గుర్తుందా? పర్లేదే, ఇంకా ఏం మర్చిపోలేదన్నమాట. సరేలేమ్మా, మా వాడు నిన్నేమైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పు, వాడి తాట తీస్తాను. అదేం లేదన్నయ్య, ఆయన మీ గురించి చెప్తూ ఉంటారు. చిన్నప్పుడు మీరంతా మామిడి తోటలో చేసిన దొంగతనాలు ఇంకా. ఓ ఆగమ్మా, అన్నీ చెప్పేశాడా? అయితే ఇంక నీ దగ్గర దాచేదేముంది? సరే, ఇక నేను వెళ్ళొస్తాను. అదేంట్రా, అప్పుడే వెళ్ళిపోతావా? కొంతసేపు ఉండి వెళ్ళు. లేదురా, పట్నంలో పనుండొచ్చాను. మధ్యలో నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. చూశాను, నిజంగా సంతోషంగా తిరిగి వెళ్తున్నాను. ఈసారి వచ్చినప్పుడు ఉంటానులే. సరేరా, నీ ఇష్టం. అలా ఇద్దరూ కొంతసేపు సంతోషంగా గడిపిన తరువాత గోపాలుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు అరవిందుడు. అతను వెళ్ళిపోయిన తరువాత గౌతమి గోపాలుడి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. యాండి, నాదో చిన్న సందేహం. మీరు సునందుడు వచ్చినప్పుడు అప్పుల్లో ఉన్నానని మీకు ఉన్నదానికన్నా తక్కువ చేసుకుని చెప్పారు. అయితే అరవిందుడొచ్చినప్పుడు మాత్రం ఇంద్రభవనమని అదని ఇదని మీకు ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పారు. ఎందుకలా? ఓ అదా,
మన ఇంటికి అతిథిగా వచ్చిన సునందుడు మన సంపదను ఐశ్వర్యాన్ని చూసి తన దారిద్ర్యంతో మనల్ని పోల్చుకుని బాధపడుతున్నట్టు గమనించాను. మనం సర్వసుఖాలు అనుభవిస్తున్నామని అతను అనుకోవటం వల్ల అతని బాధ దుఃఖం రెట్టింపయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ ఉన్న 2 రోజులు మనశ్శాంతి కూలిపోయి నాతో సరదాగా గడపలేకపోయేవాడు. అందువలనే నాకున్న చిన్న ఇబ్బందుల్ని పెద్దవిగా కల్పించి చెప్పాను. నేను కూడా కష్టాలు అనుభవిస్తున్నానని అతను అనుకోవాలని అలా అన్నాను. అందువల్లే 2 రోజులు సునందుడు చాలా హాయిగా నాతో గడపగలిగాడు. అతడు పైకి రావాలని ఒక మిత్రుడిగా ఆశించి నేను అతనికి 10,000 రూపాయలిచ్చి సహాయపడ్డాను. బావుంది. సునందుడి కంటే అతను సంతోషంగా ఉండాలి అని అబద్ధం చెప్పారు. మరి ఎందుకు అరవిందుడికి కూడా అబద్ధం చెప్పారు? అరవిందుడు అంటే కోటికి పడగలెత్తినవాడు కావటం వల్ల అతడికి మన మీద చిన్న చూపు ఉండే అవకాశం ఉంది. అందుకనే మన స్థితిగతుల్ని మరింత పెద్దవిగా చేసి అతనికంటే మనం ఉన్నత స్థితిలో ఉన్నట్టుగా చెప్పాను. మీరు చెప్పింది బానే ఉంది కానీ మరి మీ మిత్రులకి అబద్ధం చెప్పడం తప్పు కదా? నేను ఇక్కడ ఏ తప్పు చేయలేదు. అలాగే నేను ఎవర్ని మోసం చేయడం కానీ వారికి నష్టం కలిగించడం కానీ చేయలేదు. నా మిత్రధర్మం పాటిస్తూనే మాటల్లో కొంత లౌక్యం ఉపయోగించి వారిద్దరూ ఇక్కడి నుండి చాలా సంతోషంగా వెళ్లేటట్టు చేశాను. ఒక్కోసారి ఎదుటివారికి నష్టం కలిగించకుండా చెప్పే అబద్ధం కూడా మంచిదే గౌతమి. మీరన్నది నిజమే. మీరు అబద్ధం చెప్పి చేసిన సహాయం వల్ల ఒక పక్క సునందుడు తన పడ్డ కష్టాలకు కుంగిపోకుండా కొత్త వ్యాపారం ప్రారంభించాడు. ఇక మరో పక్క అరవిందుడు తన స్నేహితుడు తనకంటే గొప్పగా ఉన్నాడని భావించి మీకన్నా తాను ఇంకా గొప్పగా ఉండాలని మరింత ఉన్నత స్థితికి చేరుకోవడానికి తనకున్న ఆస్తుల్ని పెంచుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. నిజంగా మీరు చాలా తెలివైనవారండి. అంతకంటే మంచి స్నేహితులు. మరీ అంత పొగడకు గౌతమి. ఆ తరువాత కొద్ది కాలానికి సునందుడు వ్యాపారంలో విజయం సాధించి గోపాలుడి అప్పును తీర్చేస్తాడు. అలాగే అరవిందుడు కూడా మరింత పట్టుదలతో తన వ్యాపారాన్ని విస్తరించగలిగాడు. అలా గోపాలుడు చెప్పిన ఒక్క అబద్ధం తన మిత్రులను కూడా ఉన్నత స్థితికి చేర్చింది. అందుకే మన పెద్దలంటారు, ఒక మంచి మిత్రుడు మన జీవితాన్ని మార్చేస్తాడు అని. అప్పటి నుండి ఆ 3 మిత్రులు చాలా సంతోషంగా జీవించసాగారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.